రాష్ట్రంలో ఎక్కడా పేదరికం ఉండకూడదన్న ధ్యేయంతో సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలోని నెమళ్లపూడి, కర్రబల్లవోలు గ్రామాల్లో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంతో కలిసి ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. దగ్గర నుంచి కూడా నెల 4000 పెన్షన్ ముసలి వాళ్ళకి, అవ్వాతాతలకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రోజు ఆదివారం వచ్చినా సరే 1వ తారీఖు శనివారమే ఒకరోజు ముందుగానే ఎవరు ఇబ్బంది పడకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ముందు రోజే ఇచ్చేమని కూడా మా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలా ఆయన ప్రచారంలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఆయన చెప్పిన ఈ ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఆయన అందజేయడం జరుగుతుంది. అలాగే ఉగాది నుంచి కూడా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తున్నారు. ఇవే కాకుండా ఈ సంక్షేమ పథకాలే కాకుండా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గం మొత్తం ప్రతి మండలానికి 2 కోట్ల లెక్కన మనకు 6 మండలాలకి 12 కోట్లు మన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అలాగే దాని భాగంగానే తర్వాత 2.5 కోటి మనకు శాంక్షన్ చేయడం జరిగింది ఓజిలి మండలంకి. ఇప్పుడు నెమళ్లపూడి గ్రామానికి 12 లక్షలు సీసీ రోడ్లు వేయడానికి శాంక్షన్ అయింది. అది కూడా త్వరలోనే మొదలుపెట్టి మీ గ్రామానికి కూడా రోడ్లు వేయడం జరుగుతుంది. నేను ఒకటే పత్రికా సోదరులకి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి మనవి చేస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీకి ఎవరైతే పనిచేసి ఉన్నారో, తెలుగుదేశం పార్టీకి ఎవరైతే అండదండలు ఇచ్చారో ఆ కార్యకర్తలకే, ఆ నాయకులకే పదవులు వస్తాయని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి సూళ్లూరుపేట నియోజకవర్గంలోని సుమారు 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన శ్రీ తిరుమూరు సుధాకర్ రెడ్డి గారికి సూళ్లూరుపేట చెంగాళమ్మ పదవి ఇవ్వాలని చెప్పని ఎమ్మెల్యే గారు ఎప్పుడో తెలుగుదేశం పార్టీ నాయకులతో సంప్రదించి నిర్ణయం చేసుకున్నారు. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మార్పు ఉండదు. మరి పత్రికా విలేకరులు ఏం రాసినా, ఎన్ని వాటి మీద అపోహలు కల్పించినా తెలుగుదేశం పార్టీకి ఆయన కంటే సేవ చేసిన వ్యక్తి మరొకరు లేరు. 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి వరకు అది క్యాండిడేట్తో సంబంధం లేదు. నెలవల సుబ్రహ్మణ్యం అయితే, లేదా పరసారత్నం అయినా, లేదా విజయశ్రీ గారైనా, ఇంకొకరైనా తెలుగుదేశం పార్టీకి ఆయన అండదండలు ఉండేవాడే. కానీ మరి కొంతమంది నాయకుల్లాగా తనకు అనుకూలమైన వాళ్ళు వస్తే తెలుగుదేశం పార్టీకి చేసేది, లేదా అనుకూలమైన వాళ్ళు రాకుండా వాళ్ళకి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వ్యక్తి కాదు సుధాకర్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి నాయకత్వం, అప్పుడు ఎన్టీ రామారావు గారి నాయకత్వం బలపరిచిన ఏకైక వ్యక్తి తిరుమూరు సుధాకర్ రెడ్డి గారు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మరి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయి. ఆయన గతంలో 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి.